అవిన భారత్ శివరామకృష్ణ అనకాపల్లి నడిబొడ్డున ఉన్న 100 కోట్ల భూమిని అయితే మనకి ఈ కూటమి ప్రభుత్వం కలెక్టర్ ద్వారా దారి మళ్లింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి చోడవరం మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అనకాపల్లి ఈ భూమి కోసం ఏం చెప్తారు? సర్వే నెంబరు 1539/5. ఇది ఇప్పటి నుంచో 115 సంవత్సరాల నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి ఆస్తి, 100 కోట్లు విలువైనటువంటి ఆస్తి. ఇది బ్రాహ్మిన్స్ అందరూ భోజనాలు చేస్తారని చెప్పి కామమ్మ సూరన్న అనే ఇద్దరు దంపతులు 2 ఎకరాల 48 సెంట్లు బ్రాహ్మణులు అన్నదాన సత్తరు కోసం ఇచ్చినటువంటి ఆస్తి, దానం చేసిన ఆస్తి, ధర్మం చేసినటువంటి ఆస్తి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నటువంటి ఆస్తిని ఈరోజు జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి కలెక్టరు ఎండోమెంట్లో ఉండి కూడా ఎండోమెంట్ ఆస్తి అనేది తెలిసి కూడా ఎండోమెంట్ ఆస్తి అనేది ఎక్కడ కోట్ చేయకుండా ప్రభుత్వ భూమి అని చెప్పి 22A నుంచి డిలీట్ చేసి పంపించే కార్యక్రమం కలెక్టర్ చేయడం అనేది నేరం. అది చాలా ఘోరం. అది అందుకనే ఇది 22A ఇది యాక్చువల్గా టోటల్ ల్యాండ్ ఇది బిలాంగ్స్ టు ఎండోమెంట్ ల్యాండ్ అండ్ 22C కింద ఉంది. 22C కింద ఉన్నటువంటి దాన్ని ఎండోమెంట్ కమిషనర్ ద్వారా రాటిఫై చేసుకొని ఇది ఎండోమెంట్ ల్యాండ్ కాదు అని చెప్తే అప్పుడు ఇది డిలీట్ చేసి పంపించిన అర్థం ఉంటుంది. 22A కింద ఎండోమెంట్ అనేది మెన్షన్ చేయకుండా 22A కింద డిలీట్ చేయమని డిఆర్ చెప్పడం, డిఆర్ని ఒత్తిడి చేయడం, తీసే కార్యక్రమం చేస్తే వెంటనే ఒక ప్రైవేట్ వ్యక్తి కోర్టులో ఉండడం వల్ల ఇది ఆగింది. ఇది ఎలాగైనా సరే ఇది చింతల్లి అనే వ్యక్తికి దానం చేసి దీని వెనకాల నాకు తెలిసినటువంటి చీకటి ఒప్పందం 15 కోట్ల పైన ఒప్పందం జరిగిందని, ఆస్తి చూస్తే ఏమో 100 కోట్లు పైబడే ఆస్తి అని ఉద్దేశం. అది విషయం. అందుకని ఏంటంటే ఎట్టి పరిస్థితిలో దీన్ని నేను చెప్తున్నా, ప్రభుత్వ ఆస్తిని కాపాడవలసిన బాధ్యత జిల్లా మెజిస్ట్రేట్ కాబట్టి దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత అధికారులది. అంచేతే అక్కడ కలెక్టరేట్లో కాసులు కలకల అనేది పెద్ద గోల అవుతుంది. అనకాపల్లిలో లొక్కలు మొదలయ్యాయి. ఇది ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు కామమ్మ సత్తరువు అని. ఈ సత్తరువుగా ఉంచాలి, లేదా సిబిఐ ఎంక్వైరీ చేసి దీని వెనకాల బాధ్యులు ఎవరన్నా వాళ్ళు బయటికి లాగాలి. మీడియా ద్వారా కూడా మేము రేపు సైట్ విజిట్ చేసి ఎట్టి పరిస్థితులు దీన్ని కాపాడే బాధ్యత ఒక రాజకీయ పక్షంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక నాయకుడిగా 30 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి కూడా నాకు ఎన్నోసార్లు ఈ ఫైల్ నా దగ్గర కూడా వచ్చి రికమెండ్ చేయమని వచ్చినా సరే ఎప్పుడు ప్రభుత్వ ఆస్తిని కాపాడే బాధ్యత ప్రజాప్రతినిధి మాపై ఉంది అనేది ఆ రోజు మేము ముట్టుకోకుండా ఉంచితే దీన్ని ఇవి జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు ఏమో 22A కింద డిలీట్ చేసి జిరాయితీ కింద మార్చేద్దామని అనుకుంటే మాత్రం తప్పు. ఇది అంగీకరించి తక్షణమే దీనికి ఎవరైతే ఈ తప్పుకు పూనుకున్నారో వారిపై చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్. ఎవరు కూటమి నుంచి ఏ నాయకులు ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు? కూటమి నుంచి నాయకులు అంటే కూటమిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకుల సలహా లేకుండా ఇది జరగదు. కానీ కరెక్టే ఇన్ రైటింగ్లో అన్నీ కూడా ఈ పంపించి డాక్యుమెంట్ తయారు చేసి ఫైల్ అంతా తయారు చేసి ఎంఆర్ఓ ద్వారా ఆర్డీఓ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని డిఆర్కి పంపిస్తే డిఆర్ దగ్గరికి వెళ్ళాక అక్కడ దీని మీద క్రయ విక్రయాలు జరగకూడదనేది అక్కడ డిఆర్ రిజిస్టర్లో రికార్డ్ అయ్యి ఉంది కాబట్టి అది ఆగింది అనుకుంటున్నాం. దీనికి వివరణ వాళ్ళే రేపు సమాధానం చెప్పాలా, డిలీట్ చేస్తారా చేయలేదండి. చేయకపోతే ఇంకా దానికి వెలికి తీసి మొత్తం డీటెయిల్కి వెళ్ళి అవన్నీ కూడా మేము ముందు ఉంచుతాం. ఇది ప్రధానంగా ఈ అనకాపల్లి నడిబొడ్డున ఉన్న ఈ 100 కోట్లు స్థలం ఏదైతే ఉందో అది ఒక బ్రాహ్మణుల సత్రం కింద వాళ్ళు ఒక దంపతులు అయితే దీన్ని అయితే ఇచ్చారు. అది ఎండోమెంట్లో ఉంది. అయితే ఈ ఎండోమెంట్లో లేనట్టుగా చూపించి మొత్తం అంతా దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టే పని అయితే కూటమి నేతలు చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తీస్తాం, మేము వదలపోమని చెప్పి వైఎస్ఆర్సీపీ ఈ చోడవరం మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అవిన భారత్, విశాఖపట్నం నుంచి.